మా ఊళ్ళో రామాలయంలోనండి 2 మెట్లు కట్టించారండి. నేనండి సింహాచలం మొదలుపెట్టి వెంకటాచలం వరకు అన్ని చోట్ల కళ్యాణం చేసేసానండి. వీడు చేయకపోతే ఆయనకి కళ్యాణమే లేదన్నట్టు మాట్లాడుతుంటాడు. అసలు నిజంగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాడు, నేను చేసిన దానితో పోలిస్తే నీ చెయ్యని విన్ని అనుకున్నవాడు అది చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. కానీ అదే పనిగా ఇంకా చెప్తూనే ఉంటారంతే. మేము అంత వాళ్ళం, మేము ఇంత వాళ్ళం, మా అంత మంచివాళ్ళు ఎక్కడున్నారు, లోకంలో ఎక్కడుంటారన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇది కలియుగంలో లక్షణం కాబట్టి ఎవడికి వాడికి గొప్ప తృప్తి, ఎవడికి వాడికే. ఇంకా మనం అసలు ఈశ్వరుణ్ణి పిలవలసిన అవసరం ఇంత పుణ్యాత్మలం కాబట్టి ఆయన ఇప్పుడు లేడు, ఎక్కడ లేడు, మనలోనే ఉన్నాడు. అసలు ఆయన ఉన్నది నా గురించే, నా వెంటే ఉంటాడు. కాబట్టి ఇంకా నాకు మళ్ళీ ఈశ్వరుని నేను పిలవడం ఏమిటి, పిలవక్కర్లేదు. కాబట్టి ఎవడు పిలవడు, ఎవడి జీవనం వాడికి తృప్తి. ఎలా? అందరూ ఆచారం వదిలేసి, ఆచారం అన్నది అందరూ వదిలేసి